నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ 18. నేను పవన్ శ్రీ హర్ష. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే ప్రోగ్రామే ఈ డిఫెన్స్ రౌండప్. ఈ వారం డిఫెన్స్ రౌండప్లో లేటెస్ట్ డిఫెన్స్ న్యూస్ని అనాలిసిస్ కింద ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే. సార్, వన్ వెరీ బిగ్ న్యూస్, ఇండియాస్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ పినాకాని ఈసారి గైడెడ్ వెపన్ టెస్ట్ చేశారు. చాలా పెద్ద సక్సెస్ అని అంటున్నారు. అసలు ఈ గైడెడ్ వెపన్ అని ఎందుకంటారు దీనికి ఇంతకు ముందున్న వర్షన్కి డిఫరెన్స్ ఏంటి? అండ్ సార్, వన్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఫ్రాన్స్ టీం ఒకటి కరెంట్లీ ఇండియాలో ఉంది పినాకా ఎవాల్యుయేషన్కి. ఈ టైంలో ఈ టెస్ట్ని మనం ఎలా చూడాలి? మనకు గైడెడ్ మిసైల్స్కి తర్వాత మనకు క్రూజ్ మిసైల్స్కి రెండింటి మధ్యలో తేడా ఏంటో మనం అర్లియర్ రౌండ్స్ ఆఫ్ డిఫెన్స్ రౌండప్లో మనం దీని గురించి డీటెయిల్గా చర్చించుకున్నాం కూడా. మనం మామూలుగా బ్యాలిస్టిక్ మిసైల్స్ అయితే కనుక డిఫరెంట్ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, ఇంటర్ కాంటినెంటల్, ఇవన్నీ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి ఒకసారి ఫైర్ చేసామంటే అది ఒక పర్టికులర్ ట్రాజెక్టరీలో వెళ్ళి అర్త్ గ్రావిటీ తీసుకొని వచ్చి అది టార్గెట్ హిట్ చేస్తాయి. క్రూజ్ మిసైల్స్ అంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు, దాని డైరెక్షన్, మిడ్ ఎయిర్ కోర్స్ కరెక్షన్ చేయొచ్చు. సపోజ్ ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టాము, టార్గెట్ మూవింగ్ టార్గెట్ ఉందంటే అప్పుడు దాన్ని మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి దాంట్లో కొంత మార్పులు చేసుకునేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. అందుకే దాన్ని క్రూజ్ మిసైల్ అంటారు. మనకు పినాకా అనేది మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్. అది సో రాకెట్స్ కొడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా, ఆల్మోస్ట్ అ బ్యాటరీ ఆఫ్ 12 రాకెట్స్ కొడుతుంటుంది. అది ఒక ఏరియా విచ్ ఇస్ ద సైజ్ ఆఫ్ లెట్ సే కపుల్ ఆఫ్ ఫుట్బాల్స్, 2-3 ఫుట్బాల్స్ ఏరియాని ఒక బ్యాటరీ కెన్ న్యూట్రలైజ్. ఇది మనకి ఎప్పుడు అవసరం ఉంటుందంటే ఏదైనా వాళ్ళ క్యాంటన్మెంట్స్లో వాళ్ళ డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ పెట్టుకుని ఉంటారు. అక్కడ అమ్యునిషన్ ఉండొచ్చు, ఫ్యూయల్ ఉండొచ్చు, రేషన్స్ ఉండొచ్చు, వాటిని డిస్ట్రాయ్ చేయాలంటే వాడచ్చు. అలాగే స్మాలర్ క్యాంటన్మెంట్స్ కాంటింజెంట్స్ ఉంటాయి, వాటిని టార్గెట్ చేయొచ్చు. లేదా వాళ్ళ మిసైల్ బ్యాటరీ లాంచర్స్ సైట్స్ని, రడార్ సైట్స్ని వీటిని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయొచ్చు. ఇటువంటివన్నీ కూడా పినాకా కెన్ అచీవ్. కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి దాన్ని క్రూజ్ మోడ్లో కూడా వాడుకోవాల్సిన ఆవశ్యకత రావచ్చు మనకి. ఫర్ ఇన్స్టెన్స్, మనకు ఒక పర్టికులర్ ఏరియాలో మనం ట్యాంక్ బటాలియన్ ఉంది, దాన్ని న్యూట్రలైజ్ చేయాలి. మీరు ఫైర్ చేస్తున్నారు అని వాడికి అఫ్కోర్స్ శాటిలైట్ ఇమేజ్ అందరూ చూడొచ్చు. ఇప్పుడు సపోజ్ దాన్ని మూవ్ చేయడమో, దాన్ని ఈస్ ట్రైంగ్ టు కొంచెం మనల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంటే దీన్ని మనం గైడ్ చేసి కూడా వెళ్ళి కొట్టగలిగినటువంటి టెక్నాలజీ అనేది ఒకటి ఉంటుంది. అది ఇంతవరకు ఉన్నటువంటి పినాకాలో గైడెడ్ క్రూజ్ మిసైల్స్ కావాలి. దే ఆర్ మోర్ ఆఫ్ అ బ్యాలిస్టిక్ మిసైల్, రేంజ్ టు రేంజ్ టార్గెట్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు దానిని ఈ అడిషనల్ ఫీచర్ని వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్లో క్రూజ్ ఆప్షన్స్ అన్నవి యాడ్ చేసే దిశగా అన్ని దేశాలు కూడా పనిచేస్తున్నాయి. ఎందుకంటే బ్యాలిస్టిక్ మిసైల్లో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని ట్రెజెక్టరీ ఆల్రెడీ ఫిక్స్డ్, ఏం చేంజ్ అవ్వదు కాబట్టి పాయింట్ టు పాయింట్ వెళ్తుంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజరీ కానీ మనం చూసి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ కానీ లేదా ఇతరత్ర మనకు ఉన్నటువంటి ట్రాకింగ్ సిస్టమ్స్ కానీ వాటి వాడామంటే ఒకసారి ఫైర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ ఎక్కడ పడుతుందో మనకు తెలుసు. దాన్ని కౌంటర్ మెషర్ చేయగలిగినటువంటి ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. అదే క్రూజ్ మిసైల్ అంటే మనం ఎక్కడ డైవర్ట్ అవుతుందో మనకు తెలియదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి పెడతాం, వీడు హాయిగా ఓకే నాకేం అవ్వలే అనుకుంటాడు, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి కొట్టచ్చు అండి. కాబట్టి దాన్ని ఎలా మనం వాడుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది. అది అందుకని ప్రెడిక్టబిలిటీ చాలా కష్టం. దానికి ప్రెడిక్టబిలిటీ కష్టం అయినప్పుడు దాన్ని కౌంటర్ చేయడం కూడా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో ఆ దిశగా బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్ని కూడా మనం క్రమేపీ మూవ్ చేస్తున్నాం. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఏదైతే అవుతుందో మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన అస్త్రం, దీని కిల్ రేట్ ఇస్ ఆల్మోస్ట్ 100%. దీన్ని అర్మేనియా లాంటి దేశాలకు అమ్ముతున్నాం మనం. ఇందాక నువ్వు చెప్పినట్టు ఫ్రాన్స్ కూడా దీన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. మోస్ట్ లైక్లీ ఫ్రాన్స్ మన దగ్గర కొనాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ అన్ని చాలా డిఫరెంట్, యూరోపియన్ టెరెన్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ మనది ఇంకా వెరీ వెరీ డిఫరెంట్. ఫర్ ఇన్స్టెన్స్ మనకున్నది చైనీస్ తోటి ప్రాబ్లం ఉంది. సో అది హై ఆల్టిట్యూడ్లో ఫైర్ చేయగలగాలి, కోల్డ్ కండిషన్స్లో ఫైర్ చేయగలగాలి, అండ్ ఇట్ హ్యాస్ టు క్రాస్ సర్టన్ బ్యారియర్స్ ఉండొచ్చు. అది వెళ్తున్న దారిలో హై మౌంటైన్ రేంజెస్ ఉండొచ్చు, దాన్ని తప్పించుకొని వెళ్ళగలగాలి. ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని క్రూజ్ చేసి వెళ్ళడం, ఫర్ ఇన్స్టెన్స్ వ్యాలీ ఉంటుంది, రెడార్ ఎనిమి రెడార్కి దొరకకుండా వ్యాలీలో మేబీ వెళ్తుంది. క్రూజ్ దాన్ని చేంజ్ చేసి అట్ ద ఫైనల్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్లో మేబీ ఇట్ విల్ ఎమర్జ్ ఇన్ టు దేర్ రెడార్స్. సో బై ద టైం ఎనిమి రెడార్ చూసేసరికి టూ లేట్, అప్పుడు వెళ్ళి స్ట్రైక్ చేస్తుంది. కాబట్టి ఈ ఫీచర్స్ అన్ని దాంట్లో పెట్టుకున్నామంటే దాని లీథాలిటీ అనేది ఇంకా పెరుగుతుంది. ఇంకా దాన్ని ఛేదించడం అనేది లిటరల్లీ ఇంపాసిబుల్ అవుతుంది.
కాబట్టి ఆ దిశగా మన సైంటిస్ట్ అందరూ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది మనకు టాటాస్ కానీ లేదా మన ఎల్ఎన్టీ కానీ వీళ్ళందరూ కూడా డిఆర్డిఓ టెక్నాలజీతో చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి యొక్క ఎక్విప్మెంట్ కూడా మళ్ళీ ఆ లెవెల్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి జాయింట్గా టెస్ట్ చేశారు. వాళ్ళు పెట్టిన పారామీటర్స్ అన్నీ కూడా అచీవ్ అయినాయి. సో ఇవి ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నాన్ క్రూజ్ ఆప్షన్ ఏదైతే ఉందో దానిని ఫ్రాన్స్ కూడా ఎవాల్యుయేట్ చేస్తుంది. అంటే క్రూజ్ ఆఫ్ కోర్స్ ఉంటే బాగానే ఉంటుంది, కానీ కాస్ట్ పెరగచ్చు, లేదా మీకు క్రూజ్ అవసరం లేకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఫ్రాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకి ఎక్కడైనా అటాక్ చేయాలంటే కనుక ఎక్కడో దూరంలో వెళ్ళి రష్యాలో కొట్టి రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి. కోర్స్ పినాకా షార్ట్ రేంజ్ ఇదే, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్లో పెద్ద క్రూజ్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. మనకుంది, కొండల్లో వెళ్తాం కాబట్టి ఒక క్రూజింగ్ మనకు అవసరం ఉంది, వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు దీన్ని వాళ్ళ లిమిటెడ్ పర్పస్ కోసం ఎవాల్యుయేట్ చేస్తున్నారు. అంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, అది కూడా ఫ్రెంచ్ ఎక్విప్మెంట్, ఫ్రెంచ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్కువగా కొంటున్నటువంటి దేశంలో రివర్స్ ఆ దేశం నుంచి వీళ్ళు చూస్తున్నారు అంటే కనుక పినాకా ఎంత పవర్ఫుల్ వేపనో మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ఇది చాలామంది ఏమంటారంటే ఈవెన్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటికి కంపేర్ చేస్తే పినాకా ఇస్ మచ్ మచ్ బెటర్ అని చెప్తున్నారు. అందుకే ఫ్రాన్స్ ఇక్కడికి వచ్చి వాల్యుయేట్ చేస్తారు. కరెక్ట్, ఫ్రాన్స్ వచ్చి ఇక్కడ వాల్యుయేట్ చేస్తాం. సో ఇది క్రూజ్ లెవెల్కి తీసుకెళ్ళామంటే కనుక ఆబ్వియస్లీ ఇట్స్ మ్యాసివ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇంకా చాలా దేశాలు మన ముందు వచ్చి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. ప్లస్ మనం వీఆర్ పొజిషనింగ్ అవర్ సెల్ఫ్స్, మన ఏమంటారంటే మన రష్యా కానీ, చైనా కానీ, అమెరికా కానీ ఈ మూడు పెద్ద లాబీస్కి అతీతంగా ఒక న్యూట్రల్ డిఫెన్స్ పవర్గా మనం ఎదుగుతున్నాం. కాబట్టి ఈ ఆప్షన్ వచ్చిందంటే కనుక మనం ఈ సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ డిఫెన్స్ నేషన్స్ ఛాలెంజ్ చేయగలం మనం. అందుకని ఇట్స్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్. మనం ఇది టెస్ట్ అన్నది కోర్స్ ఇది ఫస్ట్ టెస్టే, ఇంకా ఇట్లాంటివి 2-3 రౌండ్స్ జరుగుతాయి. ఎందుకంటే డిఫరెంట్ కండిషన్స్లో, డిఫరెంట్ పారామీటర్స్లో టెస్ట్ చేసి ఓన్లీ వెన్ దే ఆర్ సాటిస్ఫైడ్ అంతా బాగానే ఉంది అన్న తర్వాతనే దాన్ని ఇండక్ట్ చేస్తారు. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండ్ అ వండర్ఫుల్ స్టెప్. రైట్ సార్. అంటే చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు పినాకా క్రూజ్ మిసైల్లోకి రాదు కదా సార్, క్రూజ్ మిసైల్ అందామా దీన్ని? దీన్ని క్రూజ్ అనలేం మనం కదా, రైట్. సరే, బట్ ఇప్పుడు ఇది సక్సెస్ అయింది కాబట్టి బహుశా దీన్ని క్రూజ్ అనాలా, బ్యాలిస్టిక్ అనాలా ప్రశ్న పడుతుంది. చూద్దాం. ప్రస్తుతానికి పినాకా అని పేరు పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత బహుశా దాన్ని మైనర్ క్రూజింగ్ చేసుకోవచ్చు కొన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్లో. బట్ లార్జ్లీ దాన్ని బ్రహ్మోస్ లాంటి క్రూజ్ మిసైల్స్ అది ఎక్కడ అంటే ఇక్కడ మన టార్గెట్స్ షిఫ్ట్ చేసుకోవచ్చు. అటువంటి కెపాసిటీ దీంట్లో ఇంకా లేకపోవచ్చు. మైనర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిస్టెన్స్, ఇది కొట్టే డిస్టెన్స్ కూడా చాలా తక్కువ కాబట్టి క్రూజ్ ఆప్షన్స్ తక్కువ ఉండొచ్చు. బట్ నేను ఇందాక అన్నట్లు మేబీ ఆ మూవింగ్ షిప్ ఉండొచ్చు, ఆర్ ఆ మూవింగ్ ఫ్లీట్ ఉండొచ్చు. సో మినిమం దానికి కావాల్సినటువంటి క్రూజింగ్ కావాల్సినట్టు మాత్రమే దీంట్లో ఉంచుతారు వాళ్ళు. కాబట్టి రేపటి రోజు కంప్లీట్గా ఇది క్రూజ్ మీదే ఆధారపడిన వెపన్ అయితే క్రూజ్ మిసైల్ అంటాం, లేదంటే ఇట్ కంటిన్యూ టు బి అ బ్యాలిస్టిక్ రాకెట్ విత్ సమ్ క్రూజ్ ఫీచర్స్. వెరీ నైస్ సార్. మీరు ఇప్పుడే క్రూజ్ గురించి చాలా ఎలాబరేటివ్గా చెప్పారు సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పటివరకు మీరు అన్నారు ఇది చూడాలి క్రూజ్గా వెళ్తుందా లేదా బ్యాలిస్టిక్గా ఉంటుందా అనేది. ఇప్పుడు నిజంగానే మనం క్రూజ్ వెపన్ గురించే డిస్కస్ చేయాలి. నిర్భయ్ వేరియంట్ సార్, లాంగ్ రేంజ్ అటాక్ క్రూజ్ మిసైల్ టెస్ట్ చేశారు. ఇంకొకటి చాలా సక్సెస్ అయిందని అన్నారు. కోర్స్ ఇంకా టెస్ట్లు ఉన్నాయి అన్నారు, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ మూవ్ అన్నారు మన ఇండియన్ ఫోర్సెస్ కానివ్వండి, డిఆర్డిఓ వాళ్ళకి కానివ్వండి. సో ఈ టెస్ట్ని ఎలా చూడాలి సార్? బ్యాక్ టు బ్యాక్ అంటే మనం టెస్ట్లు చేయడం, ఇండక్షన్ చేయడం. సో మీరు దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే మనకు ఇందాక అనుకున్నట్లు ఆల్మోస్ట్ అన్ని వెపన్స్ కూడా క్రమేపీ దాంట్లో కొంత క్రూజ్ ఆప్షన్స్ పెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ క్రూజ్ మిసైలే లాంగ్ రేంజ్ కొట్టగలిగినటువంటి ఆప్షన్స్ కూడా మనకు జస్ట్ క్రూజ్ టెక్నాలజీ బేస్డ్ ఎక్కువ కావాల్సి వస్తుంది. మనకున్న టెరెంట్ అటువంటిది. ఎనిమీ రెడార్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ రెడార్ ఫామ్ నుంచి తప్పించుకొని వెళ్ళి క్లోజెస్ట్ పాయింట్కి వెళ్ళిన తర్వాత దెన్ యూ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్పోజ్డ్ ఈ రెడార్స్కి. ఇటువంటి ఆప్షన్స్ అన్నీ చూసుకోవాలి. కాబట్టి మనకు క్రూజ్ మిసైల్ని షార్ట్ టర్మ్లో అయితే మనం ఈజీగా చేయొచ్చు. లాంగ్ టర్మ్లో దాన్ని కనుక మనం మేనేజ్ చేసి డాక్ చేయాలంటే కనుక యూ నీడ్ హయ్యర్ టెక్నాలజీ. ఆ టెస్టింగ్ మనం మొదలు పెడుతున్నాం. దీన్ని కోర్స్ నిర్భయ్ అని చెప్పేసి దీన్ని పేరు పెట్టారు. నిర్భయ్ నెక్స్ట్ జనరేషన్ అందామా, ఎక్స్టెండెడ్ వర్షన్ అందామా, అటువంటిది. నోటమ్ అంటారు, నోటీస్ టు ఎయిర్మెన్, అది ఇష్యూ చేశారు. ఆల్మోస్ట్ 1700 కిలోమీటర్స్ దాకా దాన్ని నోటమ్ ఇష్యూ చేశారు. మన చండీపూర్ ఒడిశాలో ఉన్నటువంటి వీలర్ ఐలాండ్ అంటారు. వీలర్ ఐలాండ్ని ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని పేరు పెట్టారు. దాన్ని అక్కడి నుంచి దీన్ని టెస్ట్ చేశారు. బే ఆఫ్ బెంగాల్లో టెస్ట్ చేశారు. అరౌండ్ 1000 కిలోమీటర్స్ దాకా వెళ్ళింది. ఇది సక్సెస్ఫుల్గా
పారామీటర్స్ మీట్ అయింది అని చెప్తున్నారు. ఇందాక నువ్వు చెప్పినట్టు ఇంకా దీన్ని టెస్ట్ చాలా చేయాలి, చాలా ఇంకా డిఫరెంట్ పారామీటర్స్. ఫర్ ఇన్స్టెన్స్ హై విండ్ వెలాసిటీ ఉన్నప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు ఆ రెసిస్టెన్స్ తట్టుకొని వెళ్ళగలదా ఇది, ఆ స్పీడ్లో ఆఫ్కోర్స్ దాన్ని ఛేదించగలదు, బట్ ఎలా ఏమవుతుంది అది. సో డిఫరెంట్ పారామీటర్స్, వర్షం వస్తున్నప్పుడు ఎలా వెళ్తుంది, ఇవన్నీ కూడా టెస్ట్ చేయాలి వాళ్ళు. అంటే టెరైన్, వెదర్ ఇలా అంటారు. కరెక్ట్, ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ చూసుకొని చేయాలి. ఈ సిచ్యువేషన్లో 1000 కిలోమీటర్స్ అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ బియాండ్ విజువల్ రేంజ్. బియాండ్ విజువల్ రేంజ్ అంటే మరి ఆ పిన్ పాయింట్ ప్రెసిషన్తో ఎలా కొట్టాలి, మిడ్ ఎయిర్ నాకు చేంజెస్ చేస్తే ఎంతవరకు అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఇంకా కొన్ని అడిషనల్ టెస్ట్స్ అనేది అవసరం దానికి. బట్ మనకు ఆ టెక్నాలజీ ఉన్నదే మనం చెప్తున్నాం. మనం 1000 to 1500 కిలోమీటర్స్, 1050 ఇప్పుడు 1000 కిలోమీటర్స్ దాకా వెళ్ళిందని చెప్తున్నాను. బట్ ఒక్కసారి సక్సెస్ అయిందంటే ఆ పేలోడ్ బట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి 1500 కిలోమీటర్స్, 1700 కిలోమీటర్స్. ఇది కనుక వచ్చిందంటే మన ఫార్వర్డ్ పొజిషన్స్లో పెట్టామంటే అరుణాచల్ కావచ్చు, లేదా మిడిల్ సెక్టర్ కావచ్చు, మన ఉత్తరాఖండ్ హిమాచల్ కావచ్చు, లేదా వెస్టర్న్ సెక్టర్ కావచ్చు, లద్దాఖ్ లాంటిది కావచ్చు, 1500 కిలోమీటర్స్లో లిటరల్గా చైనీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా మనకు యాక్సెస్ వస్తుంది. రుటాంగ్ అని చెప్పేసి ఒక ఊరుంది, ఎక్కడ మన పెంగాంగ్సో లేక్ దాటి ఉంది. అది లాస్ట్ టౌన్ ఆర్ లేదా వాళ్ళ సైడ్ ఫస్ట్ టౌన్. అక్కడి నుంచి వాళ్ళు మోల్డో హట్కి రావాలంటే కనుక నారో ప్యాసేజ్ నుంచి వెళ్ళాలి. వాళ్ళు ఒక వ్యాలీ ఉంటుంది కొండల మధ్యలో, మోల్డో హట్ దాకా వచ్చేసారు. కానీ వాళ్ళు టాక్టికలీ ఇట్ ఈస్ అ ఇండిఫెన్సిబుల్ లైన్, దాన్ని డిఫెండ్ చేయలేరు వాళ్ళు. మనం ఆల్రెడీ ఒక పర్టికులర్ హైట్స్లో మనం ఆక్యుపై చేసి కూర్చున్నాం మనం స్పంగూర్ లేక్ దగ్గర. సో ఇక్కడి నుంచి మనకి ఈ క్రూజ్ మిసైల్ కొట్టామంటే వాళ్ళు ఈవెన్ రిట్రీట్ అయ్యి వెళ్ళాలనుకున్నా కానీ దే ఆర్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్. ఆ రుటాంగ్ దాకా వెళ్ళేంత వరకు కూడా దే ఆర్ ఎక్స్పోజ్డ్. ఈజీగా మనం వాళ్ళని టార్గెట్ చేసి కొట్టేయచ్చు వాళ్ళని. సో వాళ్ళకి ఆ భయం ఉన్నది, చాలా భయం ఉంది. అందుకనే వాళ్ళు ఈ దుందుడుకు చర్యలు చేయడం, ముందుకు రావడం. ప్యాంగాంగ్సో లేక్లో వాళ్ళు ఏమంటారంటే క్రాస్ బార్డర్ అంటే వాళ్ళ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో బ్రిడ్జ్ కట్టుకున్నారు. నార్త్ బ్యాంక్ నుంచి సౌత్ బ్యాంక్ వాళ్ళు బ్రిడ్జ్ కట్టుకున్నారు. అది అఫ్కోర్స్ మన కంట్రోల్ అధీనంలో లేదు, అది వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతంలో కట్టుకున్నారు. ఇవన్నీ ఎందుకంటే దే ఆర్ అఫ్రేడ్ మనం కనుక ఫైర్ చేసామంటే తప్పించుకోలేరు. అదే ఇదివరకు ఉన్నటువంటి పినాకా నార్మల్గా ఫైర్ చేస్తుంటే అది కర్వేచర్ ఉంటుంది కదా మనకు దాంట్లో వెళ్ళేటప్పుడు, అది ఒక పర్టికులర్ కర్వ్ దాటి వెళ్ళారంటే మనం దాన్ని కొట్టలేకపోవచ్చు. కానీ ఇప్పుడు క్రూజ్ అంటే హంట్ చేసి కొడతాం వాళ్ళని. అందుకని ఆ భయం వాళ్ళకు ఉన్నది మన మీద. అందుకని లెట్ us సీ అల్టిమేట్గా ఈ లాంగ్ రేంజ్ మిసైల్ అనేది మనకు బ్యూటిఫుల్ వెపన్ కాబోతుంది. ఆల్రెడీ మనకి బ్రహ్మోస్ ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాము. 290 కిలోమీటర్స్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 700-800 కిలోమీటర్స్ దాకా కొడుతుంది. బట్ పేలోడ్ తగ్గిస్తే కనుక ఆల్మోస్ట్ 1200-1300 దాకా వెళ్తుంది. సూపర్ సానిక్ మిసైల్ అది. ఇప్పుడు సిమిలర్లీ క్రూజ్ మిసైల్లో కూడా అడిషనల్ కెపాసిటీ అన్నది మనం పెట్టుకుంటున్నాం. అఫ్కోర్స్ పర్ఫెక్ట్గా ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అని ఎప్పుడు కూడా ఫోర్సెస్ చెప్పవు, ఆ స్పెక్యులేషన్ వదిలేస్తారు, శత్రువుకు తెలియకూడదని చెప్పేసి. సో వాళ్ళు డిస్ప్లే చేసిన డిస్టెన్స్ కంటే కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఎక్కువనే ఉంటుంది. అట్లీస్ట్ 20-30-40% ఎక్కువ ఉంటుంది కొన్నింటిలో. కాబట్టి ఇది ఇట్స్ అ వెరీ పాజిటివ్ స్టెప్. ఇందాక మనం అనుకున్నట్టు మనకు పినాకా కావచ్చు, లేదా ఇప్పుడు లాంగ్ రేంజ్ నిర్భయ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి వెళ్తున్నాం. మనకు ఆల్రెడీ ఉన్న టెక్నాలజీని ఎన్హాన్స్ చేసుకుంటున్నాం. దీని తర్వాత ఇంకా బహుశా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ రావచ్చు. మేబీ స్పీడ్ ఎన్హాన్స్మెంట్ ఉండొచ్చు, లేదా దాని కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఉండొచ్చు. అది ఇప్పుడు లెట్ us say 500 kilograms తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ కొన్ని మిసైల్స్ ఉంటే మేబీ విల్ టేక్ ఇట్ 750,000. సో డిఫరెంట్ పే రోడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెటనేషన్స్. ఫర్ ఇన్స్టెన్స్ డెటనేట్ అవ్వడానికి ఓన్లీ ఇంపాక్ట్ అయితేనే డెటనేట్ అవ్వాలని రూల్ లేదు. ఆల్మోస్ట్ క్లోజ్ దాకా వచ్చిన తర్వాత వీ కెన్ డెటనేట్ ఇట్. ఒక మేబీ ఫ్యూ మీటర్స్ అవే, మేబీ 50-60 మీటర్స్ అవే దాన్ని డెటనేట్ చేసామంటే దాని ఇంపాక్ట్ డిఫరెంట్ లార్జర్ ఏరియా మీద పడవచ్చు. లేదా పిన్ పాయింట్ ప్రెసిషన్ కొట్టాలి అనుకున్నప్పుడు మనం డెటనేట్ చేయకుండా కొడతాం. మనం ఇక డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. కాబట్టి ఈ డిఫరెంట్ ఆప్షన్స్ని, డిఫరెంట్ పారామీటర్స్ని ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాం. సో లాంగ్ రేంజ్ మిసైల్, క్రూజ్ మిసైల్ ఉన్నటువంటి దేశాలే చాలా తక్కువ. గతంలో మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు దాన్ని మనమే ఇండిజినస్గా చేసుకుంటున్నాం. అంటే ఇట్స్ చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్. అందుకనే మన డిఫెన్స్ రౌండప్లో ఆల్మోస్ట్ ప్రతి డిఫెన్స్ రౌండప్లో ఇటువంటి మేజర్ అచీవ్మెంట్స్ మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి భారత్కి ఇప్పటికీ దర్స్ అ సీ చేంజ్. ఎన్నో ఆప్షన్స్ మనం ఇండిజైజ్ చేసుకున్నాము, మన దగ్గర ఉన్న వాటిని ఎన్నో ఎన్హాన్స్మెంట్స్ చేసుకుంటున్నాము. సో వీఆర్ రెడీ, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ అ ఎవెన్చువల్ వార్. చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అన్నదానికి వార్ గేమింగ్స్ నడిపి దాని ఆధారంగా మన ఇండస్ట్రీ, మన డిఆర్డిఓ వీళ్ళందరూ కూడా బ్యాక్ ఎండ్లో పనిచేస్తున్నాయి. మన రిలయన్స్ ఆన్ ఫారెన్ సప్లయర్స్ తగ్గించుకుంటూ ఇంటర్నల్గా మనమే తయారు చేసుకునే దిశగా మనం చేస్తున్నాం. మనకు తెలుసు మన డిఫెన్స్ రౌండ్ చెప్పుకున్నాం మనం, ప్రభుత్వం ఎన్నో ఐటమ్స్ని బ్యాన్ చేసింది, ఇంపోర్ట్ బ్యాన్ చేసింది.
ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలేదని చెప్పాం. వాటిల్లో ఆల్మోస్ట్ ఎవ్రీ వెరైటీ ఆఫ్ మిసైల్ మనం బ్యాన్ చేసుకున్నాం. అన్ని భారతదేశంలో తయారు చేయాలని చెప్పాం మనం. కొన్ని ఏవో మరీ హైలీ క్రిటికల్, హైలీ సెన్సిటివ్, హై ఎండ్ టెక్నాలజీ ఉన్నవి కొన్ని ఇంపోర్ట్ చేసుకొచ్చాము. కానీ మిగతా రెగ్యులర్ బ్యాటరీలకు సంబంధించినవన్నీ కూడా మన దేశంలోనే తయారవ్వాలి, ఇక్కడే కొనాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని దీని మీద ఇంపార్టెన్స్ రావడము, దీని మీద R&D పెరగడము, టెస్టింగ్ చేయడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో దీని అఫ్కోర్స్ BVRM అనొచ్చు, బికాస్ 1000 kilometers అంటే అఫ్కోర్స్ ఇట్ బియాండ్ విజువల్ రేంజ్. బట్ ఎన్ని కమ్యూనికేషన్ ఉండాలి, నానో సెకండ్ కమ్యూనికేషన్లో తేడా ఉన్నా కానీ అది టార్గెట్ని హిట్ అవ్వదు. ఎందుకంటే శాటిలైట్ నుంచి ఇక్కడి నుంచి మెసేజ్ శాటిలైట్కి వెళ్ళాలి, శాటిలైట్ నుంచి మళ్ళీ ఆ మిసైల్కి వెళ్ళాలి. ఈ నానో బౌన్స్ ఆఫ్లో నానో సెకండ్ తేడా వచ్చిందంటే కానీ యూ మిస్ యువర్ టార్గెట్. అంటే ఎంత హై అండ్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నారో అర్థం చేసుకోవాలి. దట్స్ సక్సెస్ స్టోరీ. డెఫినెట్గా మనం అందరూ కూడా హర్షించవలసిందే. రైట్ సార్. నెక్స్ట్ మనం మరో వార్తలోకి కనుక వెళ్ళినట్టయితే, మామూలుగా మనం చూస్తూ ఉంటాం ఎప్పుడన్నా ఇండియన్ కంపెనీకి మహా అయితే టాటా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ వస్తుంది. లాస్ట్ వీక్ కవర్ చేయడం జరిగింది మొరాకోది. కానీ ఈసారి ఒక చిన్న కంపెనీకి సార్ లాకిడ్ మార్టిన్ కాంట్రాక్ట్ ఇచ్చింది DCXకి, ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. ఒక చిన్న కంపెనీకి ఇవ్వడంతో దాని స్టాక్ మార్కెట్లో దాని ప్రైస్ చాలా పెరిగింది. ఇది ఎలా చూడాలి సార్? ఏదైతే మోదీ గారు అంటారో ఆత్మనిర్భర్ భారత్, ఈ క్రమంలో చిన్న కంపెనీస్ కూడా గ్రోత్ ఏదైతే ఉందో ఇది ఒక ఎగ్జాంపుల్ అనొచ్చా? డెఫినెట్గా ఇది ఒక ఎగ్జాంపుల్. మనకు హైదరాబాద్ బేస్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ రెగ్యులర్గా డిఫెన్స్ రౌండప్లో కవర్ చేస్తున్నాం. మనము SME సెక్టర్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో 2 ఆప్షన్స్. ఒకటి వాళ్ళే ఇండిజినస్గా తయారు చేసుకున్నటువంటి టెక్నాలజీ వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు. 2 బయట నుంచి కొలాబరేటివ్ టెక్నాలజీ వాళ్ళతో జాయింట్ వెంచర్స్ పెట్టుకొని చేస్తున్నారు. సో ఈ 2 విధాలా చూస్తే కనుక ఏదర్ మేడ్ ఇన్ ఇండియా ఆర్ మేక్ ఇన్ ఇండియా దృష్ట్యా ఒక ఎక్స్ప్లోషన్ లాగా ఈరోజు మనకు డిఫెన్స్కి సంబంధించి ప్రైవేట్ రంగం విపరీతంగా పెరుగుతుంది. రమారమి గత సంవత్సరంలో 25 లక్షల కోట్లు ఎక్స్పోర్ట్ మనం అచీవ్ చేసాం. మనం దీంట్లో చాలా స్ట్రేంజ్ ఏంటంటే ఎవరి దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నామో వాళ్ళు మన దగ్గర నుంచి కూడా కొనుక్కుంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి US, ఫ్రాన్స్ ఈ జాబితాలో ఆల్మోస్ట్ నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాయి. మరి US నుంచి అంత కొనుక్కుంటున్నాం కదా, అంటే సబ్ అసెంబ్లీస్ కొనుక్కుంటున్నారు. లాకిడ్ మార్టిన్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి బోయింగ్ కావచ్చు. బోయింగ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ సివిల్, 2 ఉన్నాయి వాళ్ళకు. ఇలాగే ఎన్నో వాళ్ళకి అపాచీ హెలికాప్టర్కి సంబంధించినవి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అమ్యూనిషన్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. చాలా వాటిలో సబ్ అసెంబ్లీ, సబ్ కాంపోనెంట్స్ కొనుక్కుంటున్నారు. అలాగే ఫ్రాన్స్ లార్జ్లీ మన సాఫ్ట్వేర్ కొనుక్కుంటారు. వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో పెట్టే సాఫ్ట్వేర్ని మన దగ్గర మనం సప్లై చేస్తున్నాం. కమ్యూనికేషన్ రిలేటెడ్ సబ్ అసెంబ్లీస్ మనమే సప్లై చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక గివ్ అండ్ టేక్, ఒక లార్జర్ గ్లోబల్ సప్లై చైన్ మెకానిజంలో మనం ఒక క్రూషియల్ పొజిషన్ మనకు వచ్చింది. అది అందుకని వీళ్ళు ఎవరి దగ్గర అయితే మనం మేజర్ ఎక్విప్మెంట్ కొంటున్నామో వాళ్ళు మనకు కూడా ఒక విధమైనటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఒక రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మనం. కానీ DCX, లాకిడ్ మార్టిన్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ సబ్ అసెంబ్లీస్ ఇస్తున్నాం. సో ఇది ఈ యొక్క హెల్దీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, 2-వే ట్రాఫిక్ అన్నది, వాళ్ళు మన మీద డిపెండ్ అయి ఉంటారు, మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం. కాబట్టి ఈ సిస్టమ్ అన్నది సడన్గా మనల్ని ఒక డిఫెన్స్ పవర్ హౌస్గా తీసుకొస్తుంది. ఇంతవరకు మనం ఒక డిఫెన్స్ ఇంపోర్టర్గా ఉన్నాం. ప్రపంచంలో నెంబర్ 1 నెంబర్ 2 స్థానంలో మనం ఉన్నాం. సౌదీ అరేబియా కానీ భారతదేశం కానీ, 2 ఒక సంవత్సరం వాళ్ళు మనకంటే ముందరంటే ఒక 2వ సంవత్సరం మన వాళ్ళకంటే ముందర ఉంటాం. ఈ పరిస్థితిని చేంజ్ అయ్యి మనమే సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్టర్గా తయారయ్యాం. అది ఎవరికి చేస్తున్నాము? మనం ఎవరి దగ్గర కొంటున్నాం వాళ్ళకే సప్లై చేస్తున్నాం. ఇది ఒక ఎత్తు. కానీ ఇంకో పెద్ద సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ మనకి ఎక్కడ వచ్చిందంటే అర్మేనియాకి సప్లై చేస్తున్నాం. మనం అర్మేనియాకి మనకు పినాకా కావచ్చు, లేదా మనకు ఎయిర్ డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కావచ్చు, బేసిక్ అమ్యూనిషన్ కావచ్చు, మనకు షెల్స్ లాంటివి, ఇతరత్ర బుల్లెట్స్ కానీ బేసిక్ అమ్యూనిషన్స్ ఏముంటుంది అవి సప్లై చేస్తున్నాం. వాళ్ళకు రడార్ సప్లై చేస్తున్నాము, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ సప్లై చేస్తున్నాము. సో ఇది ఒక హెల్దీ ఎకో సిస్టమ్ అన్నది అన్ని దేశాల్లో ఇలాగే ఉంటుంది. టెక్నాలజీ అనేది ఇచ్చిపుచ్చుకుంటారు, షేర్ చేస్తుంటారు. దాంట్లో మనం వెళ్ళిపోయాము. అందుకని ఇన్ దాట్ సెన్స్ ఈ DCX సిస్టమ్స్ యొక్క అచీవ్మెంట్ ఇది లాకిడ్ మార్టిన్తో చేయడం అనేది ఇట్స్ వండర్ఫుల్ మూవ్, వండర్ఫుల్. దీని కింద మనం భావించాలి. అఫ్ కోర్స్ అది అంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చినప్పుడు దాని షేర్ వాల్యూ పెరగడం అనేది సహజం. అది కానీ భారతదేశం మీద డిపెండెన్సీ పెంచాలి మనం వీళ్ళని. రేపటి రోజు మన మీద వాళ్ళు ఏమైనా చేస్తే మనకు వాళ్ళ మీద లీవర్స్ ఉంటాయి. చైనా లీవర్సే వాడుకొని ఈరోజు దాన్ని వెపనైజ్ చేస్తుంది కదా.
మనం చేయాలని నేను అనట్లేదు, కానీ మన మీద వీళ్ళు ఏమైనా పిచ్చి చర్యలు చేస్తే అప్పుడు మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇంత అనుసంధానమైనప్పుడు వాళ్ళు కూడా 10 సార్లు ఆలోచన చేస్తారు మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాలంటే. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు చూస్తున్నాం మనం, ఈవెన్ డిప్లొమాటిక్గా కూడా చూస్తున్నాం. ఈయన బ్రిక్స్ సమ్మిట్కి వెళ్ళి వెస్ట్కి వ్యతిరేకంగా ఈయన ఏదో చేయబోతే కనుక, అంటే బ్రిక్స్ అనేది వెస్ట్కి వ్యతిరేకమే, అటువంటిది అక్కడ నిర్ణయాలు అన్నీ అయిన తర్వాత మోదీ గారు తొందరగా కట్ షార్ట్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకు? ఓలాఫ్ షుల్ట్జ్ భారతదేశానికి వచ్చాడు. ఈయన ఓలాఫ్ షుల్ట్జ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వకముందరే పెద్రో సాంచెజ్ స్పెయిన్ ప్రధానమంత్రి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చారు? మరి వెస్ట్కి వ్యతిరేకంగా బ్రిక్స్ చేస్తున్నప్పుడు మన మీద ఆంక్షలు విధించాలి కదా. ఎందుకంటే వీ హ్యావ్ బికమ్ వెరీ క్రూషియల్. వాళ్ళిద్దరు విజిట్స్ కూడా డిఫెన్స్తో లింక్ అయి ఉన్నాయి. మనకు అహ్మదాబాద్లో ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం దగ్గర నుంచి తీసుకొని, గోవాలో లాంచింగ్ దగ్గర నుంచి తీసుకొని కంప్లీట్ డిఫెన్స్ రిలేటెడే వచ్చారు వాళ్ళు. అంటే డిఫెన్స్ రిలేషన్స్లో ఎన్నో దేశాలు భారతదేశాన్ని ఈరోజు ఒక పార్ట్నర్గా చూస్తున్నాయి, ఒక కస్టమర్ ప్లస్ పార్ట్నర్గా చూస్తున్నాయి. ఈ రిలేషన్షిప్ పెరిగే కొద్దీ రాబోయే రోజుల్లో మనం ఈ ఎకోసిస్టంలో భాగంగా ఉంటాం. ఎకోసిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నది రష్యాను, చైనా. మనం రష్యాతో కూడా మన సంబంధాలు ఉన్నాయి. సో మనం చాలా యూనిక్ పొజిషన్లో ఉన్నాం. మనం చైనా దానివల్ల నష్టపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నిటికీ అతీతంగా ఇండిజినస్గా వాళ్ళ దేశంలోనే టెక్నాలజీ తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానికి లిమిటేషన్స్ ఉంటాయి. కొంత ఇవి వస్తే కానీ అబ్జార్ప్షన్ అంటూ ఉండదు. అందుకనే వాళ్ళవన్నీ ఇమిటేషన్ టెక్నాలజీస్ ఎన్ని ఫెయిల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళకు ఉన్నది. చైనాకి మనం డినై చేయలేము అది. కానీ ఇన్ లాంగర్ సీన్లో చూస్తే కనుక వెస్ట్ నుంచి వచ్చే టెక్నాలజీ మనకు కావాలి. అలాగే రష్యాలో ఉన్నటువంటి కోర్ టెక్నాలజీ మనం తీసుకుంటున్నాము. ప్లస్ మన ఇండిజినస్ R&D ఏదో జరుగుతుంది దేశంలో, ఈ మూడింటిని అనుసంధానం చేయాలి. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు చేయాలంటే కుదరదు. అందుకని DCX లాంటివి ఎన్నో ప్రైవేట్ రంగ సంస్థలు చేస్తున్నాయి. టాటాసు, తర్వాత మనకు మహీంద్రాసు, L&T, ఇటువంటి అదానీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీస్. బట్ చిన్న కంపెనీస్లో కూడా ఈ టెక్నాలజీ అబ్జార్ప్షన్ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సీమ్లెస్గా మనం ఒక గ్లోబల్ డిఫెన్స్ ఎకోసిస్టంలో భాగం అవుతున్నాం మనం. రైట్ సార్. సార్ కానీ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు మామూలుగా ఇందాక చెప్పారు మనం డిఫెన్స్ ఎక్స్పోర్టర్ అవుతున్నామని చెప్పి, కానీ మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్స్పోర్ట్ చేసుకునేది చూసుకున్నట్టయితే ఇందాక మీరు చెప్పారు, ఇది మనం ఇంపోర్ట్ చేసుకునేవి ఒక మిసైల్ కాకుండా మనం ఏంటి ఎయిర్క్రాఫ్ట్, లైక్ ఇప్పుడు రఫేల్ తీసుకుంటున్నాం, లేదు అంటే కనుక ఒక డ్రోన్కి డ్రోన్ తీసుకుంటున్నాం, కానీ దాని అసెంబ్లీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అదే దేశానికి. దానికి ఇంకా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ మనం బోయింగ్ అపాచీ తీసుకుంటాం అమెరికా నుంచి, కానీ దానికి కావాల్సిన ఏవియానిక్స్ కానివ్వండి, లేకపోతే డోర్స్ కానివ్వండి, మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ఇంకా జర్నీ చాలా ఎక్కువే ఉందనాలి. అంటే కోర్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, క్రిటికల్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర లేవు. ఫర్ ఇన్స్టెన్స్ మెటలర్జీ వాళ్ళ దగ్గర ఉంది. అలాగే ఫ్యూయల్ టెక్నాలజీ, ఆ ఫ్యూయల్ ఏ మిక్స్చర్లో ఉంటే కనుక అది ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది అన్నది. స్క్రామ్ జెట్, ర్యామ్ జెట్ లాంటి టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాం, మనం కూడా చేస్తున్నాం అది. బట్ ఇంతకాలం వాళ్ళ దగ్గరే ఉండేది టెక్నాలజీ. క్రయోజెనిక్ టెక్నాలజీ మన దగ్గర లేవు, వాళ్ళ దగ్గరే ఉండేది. మన మీద ఆంక్షలు విధించిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10-15 years పట్టింది మనకు మళ్ళీ దాన్ని మన ఇండిజినస్గా డెవలప్ చేసుకోవడానికి. సో ఇటువంటివి కొన్ని మనం ఇచ్చిపుచ్చుకోవాల్సి వస్తుంది. ఇంజన్ టెక్నాలజీ మన దగ్గర లేదు. కావేరీ చేస్తున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా అది ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో పెట్టేంత కెపాసిటీ కూడా దానికి ఇంకా లేదు. దానికి ఏదో మేబీ ఒక హై లెవెల్ డ్రోన్స్కి వాడుకోవచ్చు, మన హెలికాప్టర్లు వాడుకోవచ్చు, కానీ ఇప్పటికి కూడా హై స్పీడ్ తేజస్లో పెట్టగలిగినటువంటి కెపాసిటీ ఇంకా కావేరీ ఇంజిన్కి రాలేదు. అలాగే మనం చూస్తే కనుక సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. ఇటువంటి వాటి మీద ఎలాగో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం మనం. కానీ అట్లీస్ట్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంతా కూడా మనం టేక్ ఓవర్ చేయగలుగుతున్నాం. క్రిటికల్గా ఏంటంటే ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్ సంబంధించి ఎలక్ట్రానిక్ సబ్ అసెంబ్లీస్ అవన్నీ మన దేశంలో చేసుకుంటున్నాం. రెండవది కమ్యూనికేషన్ రిలేటెడ్ మనమే చేసుకుంటున్నాం, లిటరల్గా ఎవరికి అలౌ చేయట్లేదు. అలాగే వెపన్ సిస్టమ్, వెపన్ గైడెన్స్ సిస్టమ్ మనమే చేసుకుంటున్నాం. ఇవన్నీ మనకు మోరల్లెస్ ఎక్స్పర్టీస్ వచ్చేసింది. మిసైల్ టెక్నాలజీలో మనం చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అన్ని రేంజ్ ఆఫ్ మిసైల్స్లో మనకు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ రంగాల్లో మనం పురోగతి చెందాం. కానీ కొన్ని రంగాలు ఇప్పుడు కూడా మన డిపెండెన్సీ అని ఉన్నది. దాన్ని అఫ్కోర్స్ జింగోయిస్ట్గా ఏదైనా మార్చేయాలి, మనం దీన్ని అర్జెంటుగా మనం ఇండిజినైజ్ చేసేయాలి అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ టెక్నాలజీ క్రియేట్ చేయడం అంత సులభమైన విషయం కాదు, అది బిగ్ ఛాలెంజ్ అది. అందుకనే మోదీ గారు చాలా టాక్ట్ఫుల్గా మేడ్ ఇన్ ఇండియా అని పెట్టారు. తేజస్ కనుక మన ఇండిజినస్ ఇంజన్ వచ్చిన తర్వాతే దీన్ని మనం తయారు చేసుకుంటాం అనుకుంటే కనుక బహుశా ఇంకో 20 ఏళ్ళో 30 ఏళ్ళో పట్టుండేది. అందుకనే దాన్ని మోదీ గారు చాలా క్లియర్గా GE మెషిన్స్ తీసుకోండి, కంప్లీట్ చేయండి అన్నారు.
మిగతాది ఎలాగో మనం చేస్తున్నాం. G404 కానీ 414 కానీ ఇవి తీసుకొని బహుశా ఒక 4-5 ఏళ్ళు వాటితోనే మనం ఉండాలి. ఇంకో ఆఫర్ కూడా వచ్చింది, ఫర్దర్ టెక్నాలజీస్, ఫర్దర్ ఇంజిన్స్ని డెవలప్ చేద్దాం అన్నారు వాళ్ళు. సో భారతదేశంలో డెవలప్ చేస్తారు వాళ్ళు ఆబ్వియస్లీ. కాబట్టి ఒక నెక్స్ట్ 5-6 ఏళ్లకు మాత్రం వాళ్ళ టెక్నాలజీ వాడుకోక తప్పదు. బహుశా 2030 నుంచి మెల్లిమెల్లిగా మన టెక్నాలజీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. స్టెప్ బై స్టెప్, మెట్టు ఎక్కుతాం. మనం డైరెక్ట్గా 10వ అంతస్తుకి దుంకలేం కదా, మనం టైం పడుతుంది అది. అందుకని మనం చూస్తే కనుక ఎకో సిస్టమ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది మోదీ గారు చేసిన దానికి మెల్లిమెల్లిగా మనం దాని ఎఫెక్ట్స్ చూస్తున్నాం, దాని యొక్క రిజల్ట్స్ చూస్తున్నాం. ఇంక్రిమెంటల్గానే చూడాలి కానీ దీన్ని ఎప్పుడు కూడా ఒక సడన్ లీప్ కింద ఎప్పుడు చూడకూడదు. రైట్ సార్. ప్రతి వారం బ్రేవ్ హార్ట్ సెక్షన్లో గిరిధర్ గారు దేశం కోసం వీరోచితంగా పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్, ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మామూలుగా ఇండియా చైనా మధ్య 1962లో ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయింది, చైనా గెలిచింది. ఎంతోమంది భారతీయ సైనికులు అమరులయ్యారని మాత్రమే మనం చదువుకున్నాం. కానీ అమరులైన మాట నిజమే, కానీ ఇందులో ఎంతోమంది సైనికులు భారత భూభాగాన్ని ఇంకా చైనా ఆక్రమించుకోకుండా కాపాడారు. ఈ ప్రాసెస్లో ఎంతోమంది చైనీస్ సోల్జర్స్ని కూడా చంపడం జరిగింది. అలా వీరోచితంగా పోరాడి ఎంతోమంది చైనీస్ సోల్జర్స్ చంపిన ఒక బ్రేవ్ హార్ట్ పేరే రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్. ఆయన చేసిన పోరాటం ఏంటో గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ 1962 అనగానే మామూలుగా మనం ఎంతోమంది అమరులు అయ్యారనే మనం చదువుకున్నాం భారతీయ సైనికులు. కానీ ఈయన ఎంతో వీరోచితంగా పోరాడారు, కానీ ఈయనది ఎక్కువ మందికి కూడా తెలీదు. అన్ఫార్చునేట్లీ ఈయన చేసిన పోరాటం ఏంటి సార్, అండ్ దీనివల్ల చైనాకి తగిలిన దెబ్బ ఏంటి? 1962లో జరిగిన యుద్ధానికి సంబంధించి నిజంగా ఈ దేశంలో అందరూ మరిచి కూడా పోయారు లిటరల్గా. ఏదో అకాడమిక్గా డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు లేదా మన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు వాళ్ళు ఏదో నాస్టాలజిక్గా వాళ్ళ కథలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలలో మోరల్లెస్ దానికి సంబంధించిన మర్చిపోయారు. కొద్దో గొప్ప మరి ఇంకా 71కి సంబంధించి మనకు బార్డర్ లాంటి సినిమాలు రావడము, LOC కార్గిల్ లాంటివి ఇటువంటి సినిమాలు రావడం వల్ల తర్వాత 71 యుద్ధాలు, కార్గిల్ యుద్ధాలు కొంత పబ్లిక్ మెమరీలో ఈరోజు కూడా ఉన్నాయి. కానీ 62 యుద్ధము, 47, 48 యుద్ధం మోరల్లెస్ మర్చిపోయారు. మనం బ్రేవ్ హార్ట్ సెక్షన్స్లో ఆల్మోస్ట్ అన్ని ఈ యుద్ధాలకు సంబంధించిన వ్యక్తులను, ఈవెన్ పీస్ టైం ఇన్సర్జెన్సీ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులను మనం కవర్ చేస్తున్నాం. అఫ్కోర్స్ ఇంకా మనం పోలీస్ బలిదానాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముంబై అటాక్స్లో కావచ్చు, నక్సల్ అటాక్స్లో కావచ్చు, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో కాశ్మీరీ పోలీస్ కావచ్చు, వీళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళకి శ్రద్ధాంజలి మనం ఎప్పుడు ఘటిస్తాం. కానీ ముందర మనకు సైన్యానికి, సైనిక బలగాలకు సంబంధించిన వాళ్ళని ముందర కవర్ చేస్తున్నాం. మనకు ప్రేక్షకులు దానిలో కామెంట్స్ కూడా పెడుతున్నారు, వీళ్ళని ముంబై అటాక్స్ జరిగిన వాళ్ళని ఎందుకు కవర్ చేయరు, సింపుల్గా చెప్పాలంటే తుకారాం అంబ్లే గారి గురించి అడుగుతారు. కాబట్టి అదే కవర్ చేయకూడదని మన ఉద్దేశం కాదు. డిఫెన్స్ రౌండప్ కాబట్టి మోస్ట్లీ డిఫెన్స్ ఫోర్సెస్ని మనం ఫోకస్ పెడుతున్నాం అని చెప్పి పోలీస్ డిఫెన్స్ చేయట్లేదా అని మన ఆర్గ్యుమెంట్లో వెళ్ళట్లేదు. ముందర ఇది అయ్యాక తప్పకుండా వాళ్ళని కూడా కవర్ చేద్దాం. ఎందుకంటే చాలామంది మనకు బలిదానం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరంపరలో వాళ్ళని కూడా కవర్ చేద్దాం. ముందర దీని గురించి మనం చూద్దాం. కాబట్టి మనకు పోలీస్ అమరవీరుల గురించి మాట్లాడకూడదు అని కాదు, మనం ఫోకస్ పెట్టుకున్నది మన సైనిక దళాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీళ్ళకి ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. కాబట్టి క్రమేపీ వాళ్ళని కూడా కవర్ చేద్దాం. కవర్ చేయకూడదని కాదు, ఈ దేశంలో బలిదానం ఇచ్చిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. మనకున్నటువంటి చిన్న సమయంలో ఇంత స్తోమత తగ్గట్టు ఒకరొకరిని కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఈసారి 62 యుద్ధం గురించి మనం మాట్లాడుతున్నాం. రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ గారు, ఆయన యుద్ధం అనేది అమోఘం. యాక్చువల్గా ఆయన ఏ పొజిషన్లో నిలబడి రమారమి 72 గంటల సేపు చైనీస్ పిఎల్ఏని ఆయన ఆపగలిగారో ఆ పోస్ట్ని ఇప్పుడు జస్వంత్ సింగ్ గఢ్ అని చెప్పేసి అక్కడ ఒక మెమోరియల్ లాంటిది కట్టారు. నాకు అదృష్టవశాత్తు అక్కడికి వెళ్ళి దర్శించుకునే భాగ్యం కలిగింది. ఆయన బస్ట్ ఉంటుంది అక్కడ, ఆయన వాడేటువంటి వస్తువులు, ఆయన ట్యాంకు, ఆర్మీ వాళ్ళకు ఉంటాయి కదా, అవన్నీ ఆయన దుస్తులు, ఆయన యూనిఫాము అవన్నీ కూడా అక్కడ పెట్టారు. అది చాలా గౌరవప్రదంగా దాన్ని ప్రతిరోజు కూడా దాన్ని చాలా శ్రద్ధగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆయన చాలా ప్రేరణాదాయకంగా అక్కడ ఉన్నటువంటి సైనికులందరికీ కూడా ఈరోజు కూడా చిరస్మరణీయుడుగా ఉన్నాడు ఆయన. మనకు యాక్చువల్గా ఇవన్నీ దేశం తిరిగితేనే మనకు అర్థమవుతుంది. తవాంగ్ ప్రాంతానికి వెళుతున్నప్పుడు మనకు బాంబిడిల్లా నుంచి వెళ్తే కనుక న్యూక్ మడాంగ్ అని చెప్పేసి ఒక వార్ మెమోరియల్ వస్తుంది. న్యూక్ మడాంగ్లో అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ప్రతి యుద్ధానికి సంబంధించినవి అక్కడ వాళ్ళు చిత్రీకరించి రాశారు. ఎక్కడి నుంచి పోస్ట్ వాళ్ళు అటాక్ చేశారు, వీళ్ళు ఎక్కడి నుంచి డిఫెండ్ చేశారు, జస్వంత్ పోస్ట్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు రాశారనమాట. ఈ డిఫెన్స్ చేసేటప్పుడు
ఎవరెవరు చనిపోయారు వాళ్ళ పేర్లందరూ కూడా అక్కడ రాసి ఉన్నాయి. దాంట్లో మెడ్రాస్ రెజిమెంట్స్ వెళ్ళిన వాళ్ళు కూడా బలిదానం ఇచ్చారు. ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడ మెడ్రాస్. కొరికే చలి, ఆక్సిజన్ లేదు, కొండలు, రాళ్ళు, దాంట్లో వీళ్ళు బలిదానాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? సో అది తలుచుకుంటేనే మనకు అసలు ఎంతో ఎమోషన్ వస్తుంది. అంటే ఈ దేశం కోసం బలిదానం ఇచ్చేవాళ్ళు నా ఊరు నా ప్రాంతం చూసుకోకుండా ఎక్కడో సుదీర్ఘ ప్రాంతంలో భాష తెలియదు, వ్యక్తులు ఎవరో తెలియదు, వాళ్ళ భాషలు వేరే, అయినా ఇది నా భూమి అనుకొని వెళ్ళి త్యాగం చేసిన వాళ్ళల్లో రైఫల్మెన్ జస్వంత్ సింగ్ చాలా ముఖ్య భూమిక వాయించారు. ఆయన చైనీస్ పిఎల్ఏ అటాక్స్ని వీళ్ళ గడ్వాల్ రైఫల్స్ కాంటింజెంట్ 3 సార్లు తిప్పి కొట్టగలిగారు వాళ్ళు. కానీ వాళ్ళు చైనాకి ఏంటంటే వాళ్ళకి సైన్యం బలం చాలా ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర. మనకు అన్ఫార్చునేట్లీ నెహ్రూవియన్ సిస్టంలో ఈయన వీళ్ళకు అస్త్రాలు ఇవ్వలేదు, వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వలేదు. 62 వార్ ఈజ్ మన సైన్యాన్ని పరాజయం కాదు, అది నెహ్రూ అండ్ కృష్ణమేనన్ పరాజయం. అది వీళ్ళు చేసిన దాష్టికం, వీళ్ళు చేసిన పిచ్చి పనుల వల్ల ఓడిపోయాం మనం. కాబట్టి వీళ్ళ దగ్గర అస్త్రాలు లేవు, వీళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి. మీరు అస్త్రాలే అంటున్నారు, యాక్చువల్లీ వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ అంటే చాలా చదివాను సార్, ఇది మీరే చెప్పాలి కరెక్ట్ అవునా కదా ప్రేక్షకులకి. బూట్లే సరిగ్గా లేవని అన్నారు. బూట్లు లేవు, సాక్సులు లేవు, కొరికే చలిలో వీళ్ళు యుద్ధాలు చేశారు. అదే తలుచుకుంటేనే మనకు యాక్చువల్గా ఆ ప్రాంతాలకు వెళితే మనకు అర్థమవుతుంది. 14, 15, 16 వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పోస్టులకి వీళ్ళు వెళ్ళాలి. ఎలా వెళ్తారు? కాచుకోవడానికి ఇంధనం లేదు, అక్కడ కెరోసిన్ కానీ ఏమి లేదు. కొరికే చలి, కత్తి పెట్టి పొడిచినంత చలి ఉంటుంది. ఫ్రాస్ట్ బయటికి చనిపోతారు మనుషులు. అటువంటి ప్రాంతంలో మన పిల్లలు అక్కడ వెళ్ళి యుద్ధం చేశారు. మన పిల్లలే అనాలి, అఫ్కోర్స్ అప్పుడు వాళ్ళు మనకంటే చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. కానీ అక్కడ ఆర్మీలో పనిచేసే వాళ్ళందరూ మనకంటే చిన్నవాళ్లే కదా, 20-30 ఏళ్ళ వాళ్ళే. 30 ఏళ్ళు దాటితే వాళ్ళు ఆర్మీలో లిటరల్గా వాళ్ళు వెటర్న్స్ అయిపోతారు. కాబట్టి ఆ రేంజ్లో ఉన్నటువంటి పిల్లలు మనకంటే నా కొడుకుల కంటే కూడా, నా కొడుకు కూతురు కంటే కూడా చిన్న పిల్లలే కదా వాళ్ళు. కాబట్టి ఆ యాంగిల్లో చూడాలి వాళ్ళు. అంత కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధాలు చేస్తుంటే ప్రభుత్వాలను సపోర్ట్ చేయాలా వద్దా? చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇన్ఫ్యాక్ట్ చాలా పోస్ట్స్లో చైనీస్ని వీళ్ళు కొట్టేసిన తర్వాత చైనీస్ రేషన్స్ వీళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ దుస్తులు, వాళ్ళ షూస్ వీళ్ళు వేసుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ పరిస్థితిలో మన రైఫల్మెన్ జస్వంత్ సింగ్ రావల్ ఈయన 3 సార్లు అటాక్ అవుతే మన దీని నుంచి మనం ఇలా కష్టం వాళ్ళ దగ్గర మషిన్ గన్స్ తీసుకొచ్చారు వాళ్ళు. ఆ మషిన్ గన్స్ తీసుకొచ్చి వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటే దీన్ని ఎలాగైనా మనం కబ్జా చేసుకోవాలి అని ఈయన సహోదరులు ఇద్దరు ముగ్గురు కలిసి దాని మీద దాడి చేశారు. లాన్స్ నాయక్ త్రిలోక్ సింగ్ నేగి అని చెప్పేసి ఇంత పాటు ఇంకా 2 అనుచరులు, వీళ్ళు ముగ్గురు కలిసి దాన్ని దగ్గరగా వెళ్ళి క్రాల్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఫైరింగ్ తప్పించుకొని వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర తీసుకో ప్రయత్నం చేశారు. తీసుకునే ప్రయత్నంలో అంత వచ్చిన అసోసియేట్స్ ఇద్దరు, మనకు త్రిలోక్ సింగ్ నేగి, వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఆ ఫైరింగ్లో చనిపోయారు ఇద్దరు. ఈయన కూడా తీవ్రంగా గాయాలు తగిలాయి. కానీ ఆ మషిన్ గన్ తీసుకొని ఆయన వెనక రాగలిగారు. అది తీసుకొని వచ్చి ఈ జస్వంత్ పోస్ట్ దగ్గర ఆయన దాన్ని పెట్టి అటాక్ చేద్దామని చూస్తే ఆయన కాంటింజెంట్ వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించారు. మనం ఇక్కడ ఉండలేము, ఇంకా ఇంపాసిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఇది ఒక పెద్ద మేజర్ డిజాస్టర్ మనకి. అరుణాచల్ ప్రదేశ్లో మన సైన్యం క్రమేపీ వెనక్కి వచ్చి బాండిల్లా నుంచి మళ్ళీ తేజ్పూర్కి వచ్చేసారు. చైనీస్ పిఎల్ఏ ఆల్మోస్ట్ అస్సాం బార్డర్ దాకా వాళ్ళు అక్యుపై చేసుకొని వచ్చారు. అప్పుడు నెహ్రూ గారు ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేశారు, ఇంకా మేము మీ సహాయానికి రాలేము, భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఎవరన్నా ప్రధానమంత్రి అలా అనౌన్స్ చేస్తారు? ఆయన మై హార్ట్ బ్లీడ్స్ ఫర్ పీపుల్ అని ఇవన్నీ చెప్పాడు. కానీ అల్టిమేట్గా నేనేం చేయలేను అనేసాడు, ఆయన చేతులు ఎత్తేసాడు. తేజ్పూర్ కూడా రేపో మాపో పడిపోతుంది అన్నటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ చైనా అక్కడ యుద్ధం ఆపేసి వాళ్ళే స్వంతంగా స్వతహాగా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ లేకపోతే వాళ్ళు తేజ్పూర్ని ఆక్యుపై కూడా చేసేసి ఉండొచ్చు వాళ్ళు. ఆ పరిస్థితి మనది. సో ఆ పరిస్థితుల్లో ఈయన 72 గంటల సేపు వాళ్ళని చైనీస్ పిఎల్ఏని ఆపగలిగారు. 72 గంటల్లో ఆయన మొత్తం గర్వాల్ రైఫల్స్ ఆయనతో వచ్చిన కాంటింజెంట్ అంతా కూడా తేజ్పూర్ దాకా వెనక్కి వెళ్ళిపోవడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. లేకపోతే వాళ్ళని పిట్టలు కాల్చినట్టు కాల్చేసి ఉండేవాళ్ళు, అందరినీ చంపేసి ఉండేవాళ్ళు. తప్పించుకున్నారు. కానీ దీంట్లో సాహసోపేతమైన విషయం, వీరోచితంగా ఆయనకు సహాయం చేసిన 2 స్త్రీలు చేశారు. సేలా, నూరా అని చెప్పేసి 2 అమ్మాయిలు వచ్చి ఈయనకు సహాయం చేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి యుద్ధం చేశారు. అక్కడ వీళ్లకు ఎంత యుద్ధం చేసినా వాళ్ళని 72 గంటలు ఆపగలుగుతున్నారు. ఇంతలోపల వాళ్ళు ఎక్కడో అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ ఎవరినో పట్టుకొని బెదిరిస్తే ఎంతమంది ఉన్నారు అక్కడ చెప్పు అని చెప్తే ఒక్కడే ఉన్నాడు అక్కడ అని చెప్పారు. ఒక్కడే ఉన్నాడు కదా అని అప్పుడు ధైర్యం చేసుకొని వాళ్ళు రాగలిగారు. ఈ 72 గంటల్లో 300 మంది చైనీస్ సోల్జర్స్ చెప్పారు ఆయన. ఒక్క వ్యక్తి 2 స్త్రీలతోటి 300 మంది చైనీస్ పిఎల్ఏని చంపగలిగారంటే హిట్ రేషియో ఎంత ఉందో మనం చూసుకోవచ్చు.
ఆయన ప్రాణం ఎలాగ పోతుందని తెలిసి ఆయన ఇంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చేశారు ఆయన. తర్వాత కోర్స్ దాంట్లో సేలా అన్నటువంటి ఆవిడ చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది. నూరాని వాళ్ళు క్యాప్చర్ చేసి తీసుకువెళ్ళారు. ఏమైంది మనకు తెలియదు, బహుశా ఏం చేశారో తెలియదు. అలాగే జస్వంత్ సింగ్ గారిని కూడా ఆయన దీనికి బంకర్కి ఆయన పోస్ట్కి వచ్చేసరికి ఆయన ఎలా చనిపోయారని ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. తర్వాత ఆయన కట్ చేసిన తలని యుద్ధం అయిపోయిన తర్వాత మనకి రిటర్న్ చేశారు వాళ్ళు. బహుశా ఆయనే షూట్ చేసి చంపుకున్నారు అని చెప్పి ఒక వర్షన్ చెప్తే, వాళ్ళు వచ్చి ఆయనని శరచ్ఛేదనం చేశారని ఇంకో వర్షన్ చెప్తున్నారు. సో ఆయనకు ఒక పోస్ట్ అక్కడ పెట్టి దాన్ని గౌరవిస్తున్నాం మనం. సేలా పేరిట సేలా టనల్, సేలా పాస్, సేలా లేక్ అని పెట్టారు. మనం ఇక్కడి నుంచి వెళ్తుంటే బాంబడిల్లా అంటే అరుణాచల్ ప్రదేశ్లోని బాంబడిల్లా దాటి వెళ్తే పెద్ద పర్వత శ్రేణి వస్తుంది. ఆ పర్వత శ్రేణి దాటి మళ్ళీ కిందికి దిగితే కానీ తవాంగ్ ఏరియా రాదు మనకి. తవాంగ్ ఏరియా నుంచి మనం అస్సాం సైడ్ రావాలంటే ఈ సేలా టనల్, సేలా పాస్ దాటి వస్తేనే మనం ఇటు సైడ్ రాగలం. అందుకే కదా సార్ రీసెంట్లీ ఆ తవాంగ్ క్లాషెస్ చూసాం. తవాంగ్ క్లాషెస్ టైంలోనే సేలా టనల్ కనుక ఒకవేళ నిర్మాణం జరిగితే ఇండియన్ ఫోర్సెస్కి ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ వాళ్ళు బార్డర్కి వచ్చేయగలరు అని చెప్పి సేలా టనల్ కూడా అవ్వకుండా ఆపాలి, ఈ లోపే మనం క్యాప్చర్ చేయాలని చైనా కుట్రలు పనిందని కూడా అంటారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ఆ సేలా పాస్లో రమారమి 6 నెలలు మనం వెళ్ళలేం, కనీసం 3-4 నెలలు వెళ్ళలేం. అక్కడ మంచుతో నిండి ఉంటుంది, చాలా కోరికే చలి, అక్కడ మంచు ఉంటుంది కాబట్టి స్కిడ్ అయిపోతుంది, స్లాడ్ అవుతుంది. మనకు పెద్ద పెద్ద ఆర్మీ ట్రక్కులు వెళ్తే కనుక ఇరుక్కుపోతాయి అక్కడ. ఇప్పుడు టనల్ వేసుకున్నాం, మోదీ గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు కాబట్టి 24/7 24 గంటలు 365 రోజులు మనం ఆ టనల్లోంచి వెళ్ళొచ్చు. వెళ్ళి మన తవాంగ్ని, మన బార్డర్ని మనం కాపాడుకోవచ్చు. అందుకనే వాళ్ళు తవాంగ్లో ఇతరత్ర మ్యాక్మోహన్ లైన్ ఉందో దాంట్లో వాళ్ళు దుశ్చర్యలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు ఆ కంఫర్ట్ వచ్చేసింది, కానీ ఆ రోజుల్లో లేదు కదా. అందుకని ఈయన సేలా పాస్, సేలా ఏదైతే మనకు లేక్ ఉందో అక్కడి నుంచి తవాంగ్ మధ్యలో ఈయన పోస్ట్ ఉంది. కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క మేజర్ సేలా లేక్, సేలా పాస్, ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆవిడ పేరు మీద పెట్టారు, సేలా అన్న ఆవిడ మీద పెట్టారు. అలాగే నూర్ నాగ్ అని చెప్పేసి ఏరియాని అయితే వీళ్ళు డిఫెండ్ చేశారో ఆ అమ్మాయి పేరు నూర్ అన్న అమ్మాయి పేరుట, అది నూర్ నాగ్ అని అక్కడ కూడా ఫాల్స్ పేరు పెట్టారు. వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ, దాని పేరు ఆవిడ పేరు పెట్టారు. ఇలా వాళ్ళని గౌరవించుకున్నాం. ఈయనకు మహావీర్ చక్ర ఇచ్చింది భారత ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి మహానుభావులను తలుచుకుంటే ఎవరి బలిదానం వల్ల, ఎవరి సాహసం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛా గాలులు పీల్చుకుంటున్నామో వాళ్ళని గుర్తు చేసుకోవడం వల్ల కనీసం ఆవగింజంత రుణమైనా తీర్చుకునే వాళ్ళం అవుతాం మనం. కానీ మన సైడ్ నుంచి మనకు తెలిసిన ఉడతా భక్తి వీళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన డిఫెన్స్ రౌండప్లో కొంతమంది గురించి మనం చర్చించే ప్రయత్నం మనం చేస్తున్నాం. రైట్ సార్. మామూలుగా అజర్బైజాన్ అర్మేనియా వార్ అయినప్పటి నుంచి ఇంటర్నేషనల్లీ కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, డ్రోన్స్ ఈ వెపన్ మీద అందరి దృష్టి పెరిగింది. అది ఏ ఆర్మీ అన్న అవ్వనివ్వండి, చిన్న దేశపు ఆర్మీ నుంచి అమెరికా, ఇండియా, చైనా ఇలాంటి పెద్ద దేశాలన్నీ కూడా డ్రోన్స్ మీదే ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా భారతదేశం ఎక్కువగా కూడా విదేశీ సంస్థల మీద ఆధారపడుతోంది అని అన్నారు. కానీ ఇటీవల కాలంలో ఎన్నో భారతీయ సంస్థలు రకరకాల డ్రోన్స్ని తయారు చేస్తూ వస్తున్నాయి. అలాగే మన డిఆర్డిఓ కూడా ఒక డ్రోన్ తయారు చేసింది, అదే పంచి. ఆ డ్రోన్ స్పెషాలిటీ ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, పంచి డ్రోన్ అంటే మామూలుగా డిఆర్డిఓ తయారు చేసింది, ఇది సర్వేలెన్స్ డ్రోనా, అటాక్ డ్రోనా, లేకపోతే రెండు చేస్తుందా? అంటే డ్రోన్ని మనం ఎలా వాడుకుంటామో మన ఇష్టం. అది ఏ డ్రోన్ కూడా అటాక్ డ్రోన్గా వాడలేమో అని ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే దాంట్లో ఏదో అమ్యునిషన్ పెట్టి దాన్ని క్రాష్ ల్యాండ్ చేయొచ్చు, దాన్ని కామికాజీ డ్రోన్ లాగా చేయొచ్చు మనం. కాబట్టి డ్రోన్స్ కూడా వెరైటీస్ ఉన్నాయి. వర్చువల్ టేక్ ఆఫ్ డ్రోన్స్, అవి ప్రొపెల్లర్స్తో వెళ్తుంది. ఇంకొన్ని మామూలు వింగ్డ్ డ్రోన్స్ ఉంటాయి, ఇంకొన్ని డిఫరెంట్ గ్లైడ్ డ్రోన్స్ ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి. డ్రోన్ అనేది కామన్ పదం వాడుతున్నాం, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. దాంట్లో అన్మ్యాన్డ్ ఆఫెన్సివ్ వెహికల్ ఉండొచ్చు, అన్మ్యాన్డ్ డిఫెన్సివ్ వెహికల్ ఉండొచ్చు, అన్మ్యాన్డ్ సర్వీలెన్స్ వెహికల్ ఉండొచ్చు, రికగ్నైజెన్స్ ఉండొచ్చు, ట్రాకింగ్ ఉండొచ్చు, చాలా చేయొచ్చు మనం. దాంట్లో డే టైం అయితే మామూలు కెమెరాస్ ఉంటాయి, నైట్ టైం అయితే ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఉండొచ్చు, లేదా గ్రౌండ్ పెనిట్రేటింగ్ కెమెరాస్ పెట్టచ్చు. డిఫరెంట్ అప్లికేషన్స్ మనం దీంట్లో పెట్టుకోవచ్చు. డిఆర్డిఓ పంచి అన్న ఒక ఏదైతే దీని డ్రోన్ అందామా, దాన్ని ఎలా అయితే వాళ్ళు తయారు చేస్తారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నార్మల్గా డ్రోన్స్ ఏంటంటే మనకు మిసైల్స్ ఫైర్ చేస్తారు. ఒక లాంచింగ్, ఒక నిచ్చల్ లాంటిది ఉంటుంది, ఇక్కడ నుంచి బుల్లెట్ ఫైర్ చేస్తే ఆకాశంలోకి వెళ్తుంది.
వెళ్ళిపోయిన తర్వాత ఆ స్పీడ్ పుంజుకున్న తర్వాత దాన్ని ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు. అది ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్తారు వాళ్ళు. అలా కాకుండా అది ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయినట్లే ఇది కూడా టేక్ ఆఫ్ అవుతుంది. అంటే రన్వే లాంటి దాంట్లో ఈవెన్ రోడ్ మీద కూడా అది వెళ్ళొచ్చు అని ఉన్నది. చిన్నదే కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ అనేది పెద్దది కాదు కాబట్టి అది రోడ్డు మీద అయినా వెళ్ళి టేక్ ఆఫ్ చేస్తుంది. మామూలు ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసినట్టు టేక్ ఆఫ్ చేస్తుంది. అది మనకు ఒక అడ్వాంటేజ్. అది అంటే ఈ లాంచర్స్ అక్కర్లేదు మనకి. మామూలుగా దాన్ని ఎక్కడి నుంచి తీసుకొని దాన్ని డైరెక్ట్గా డిప్లాయ్ చేసి ఎక్కడి నుంచైనా ఈవెన్ సివిలియన్ రోడ్స్ నుంచి కూడా మనం ఫైర్ చేయొచ్చు. కాబట్టి అటువంటి అవకాశం దీనికి ఉంది. నువ్వు అన్నట్లు ఇది బహుశా ఈవెన్ ఆఫెన్సివ్గా కూడా వాడుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పొజిషన్ టార్గెటింగ్ హెల్ప్ చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడి నుంచి మనం ఏదో మల్టీ బ్యారల్ రాకెట్స్ పినాకా లాంటివి ఫైర్ చేయాలి, లేదా మనం మన ఎంబీటీ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఫైర్ చేయాలి, లేదా ప్రచండ లాంటివి ఏదో హెలికాప్టర్స్ వెళ్ళాలి, ఏదో మల్టిపుల్ ఏరియాస్లో మనం ఫైర్ చేయాలంటే ఎస్పెషలీ బియాండ్ విజువల్ రేంజ్ ఫైర్ చేయాలి. కొండలు ఉంటే మనకి కొండకు ఆవలి వైపు మన శత్రువు ఉన్నాడు, వాడు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాడు మనకి ఎలా తెలుస్తుంది? జీపీఎస్ కోఆర్డినేట్స్ మనం ఏదో శాటిలైట్ చూసి చెప్తాం, బట్ ఇది యాక్చువల్గా వెళ్ళి ఏదైనా లింకేజ్ అనేది ఇవ్వగలదు. కాబట్టి ఫైరింగ్ చేసినప్పుడు పిన్ పాయింట్ యాక్యురసీతో మనం కొట్టగలవాలి. కాబట్టి అది కూడా ఈ పర్టికులర్ డ్రోన్ చేస్తుంది. కాబట్టి మల్టీపర్పస్ డ్రోన్ అనేది డిఆర్డిఓ తీసుకొచ్చింది. నువ్వు అన్నట్టు అర్మేనియా అజర్బైజాన్ యుద్ధం అన్నది వేకప్ కాల్. ప్రపంచవ్యాప్తంగా సడన్గా డ్రోన్ అనే ఒక పెద్ద వెపన్గా గుర్తించారు అందరు. మనం కూడా అప్పుడు అయినా కానీ మనం గుర్తించాల. ఎప్పుడైతే గల్వాన్ ఘటన జరిగిందో, గల్వాన్ ఘటన ముందు గల్వాన్ ఘటన తర్వాత అని చెప్పి మన దేశ రక్షణ చరిత్రలో ఒక పెద్ద చాప్టర్ కింద మనం భావించాలి. ఒక్కొక్క యుద్ధంలో మనం ఏమో నేర్చుకున్నాం. యుద్ధం లేకపోయినా కానీ కూడా గల్వాన్ ఘటన అన్నది మన దేశం యొక్క ఆలోచన దృక్పథాన్ని, మన పాలసీలని, మన స్ట్రాటజీస్ని అన్నిటిని కూడా మార్చేసాయి ఈరోజు. అప్పుడు డ్రోన్స్ మనకు అవసరమని అర్థమైంది మనకి చైనాను ఎదుర్కోవాలంటే. ఎందుకంటే కొల్ల సంతోష్ బాబు గారు వాళ్ళు వెనక్కి వెళ్ళారు లేదా వెరిఫై చేయడానికి వెళ్ళారు, అప్పుడు అటాక్ చేశారు. అప్పుడు అటాక్ చేసి 20 మందిని చంపారు. ఆయన వెళ్లకుండా డ్రోన్స్ వెళ్ళి ఉండొచ్చు. డ్రోన్స్ వెళ్ళి వీళ్ళు ఉన్నారు అంటే కనుక మనం దాన్ని వేరే చర్యలు తీసుకొని ఉండొచ్చు. అన్ఫార్చునేట్గా అది జరిగింది అప్పుడు. అందుకని ఇప్పుడు మన దగ్గర డ్రోన్ టెక్నాలజీ అనేది విపరీతంగా వచ్చింది. డిఆర్డిఓ సడన్గా దాని గురించి మేల్కొని అది చేయడం మొదలుపెట్టింది. అలాగే మన ఎంటైర్ డిఫెన్స్ ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకొని కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నారు వాళ్ళు. వాటిలో ఈ పంచి అన్నది మనం తెలుసు. పంచి అంటేనే ఒక పక్షి లాంటిది. దీని సింబాలిక్గా మనం ఆల్రెడీ ఊడి సర్జికల్ స్ట్రైక్ సినిమాలో కూడా చూపిస్తాం. పిల్లవాడు చిన్న పక్షి రూపంలో అది వెళ్తుంది డ్రోన్. సో దానికి బహుశా అదే ఇన్స్పిరేషన్తో పెట్టారో మనకు తెలియదు. కానీ ఈ పంచి అన్నది ఒక అద్భుతమైనటువంటి వర్సటైల్ డ్రోన్ మనకు ఒక ఎక్విప్మెంట్ మన బరిలోకి వచ్చింది. చాలా ఇంపోర్ట్స్ సబ్స్టిట్యూషన్ చేస్తోంది. ఎన్నో డ్రోన్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది దాన్ని తీసేసి మన పంచినే ఆ పని చేస్తోంది. కాబట్టి ఇదంతా కూడా మనం గర్వించదగ్గటువంటి విషయాలు. ఇవి ఎక్కడో ఇంటర్నెట్లో ఎక్కడో రాసి ఉంటుంది, ఒక చిన్న సెంటెన్సో లేదా డిఆర్డిఓ సైట్లోనో కొద్దిగా రాసి ఉంటుంది, అంత మించి ఏం ఉండదు. మనం మన ప్రేక్షకులకి తీసుకొచ్చి చెప్పడం దృష్ట్యా మన ఉద్దేశం ఏంటంటే మన దేశము, మన రక్షణ రంగము, మన ఇండస్ట్రీ, మన డిఆర్డిఓ వీళ్ళందరూ ఎటువంటి పురోగతి సాధిస్తున్నారు, దీనివల్ల మన రక్షణ ఎంత పటిష్టమవుతోంది, ఎంత బలమవుతోంది, దీనికి ఎంత పురోగతి చెందుతున్నాం మనం అన్న విషయంలో అందరికీ చెప్పే దిశగా మనం దీన్ని ప్రజెంట్ చేస్తున్నాం. రైట్ సార్. మామూలుగా ఎప్పుడు కూడా డిఆర్డిఓ డ్రోన్స్ అంటే అందరికీ కూడా ఘాతక్ లేకపోతే మనం తపాసే అంటాం. కానీ ఇలా కాకుండా పంచి అనే డ్రోన్ కూడా ఉంది అనేది చాలామందికి తెలియదు. ఎందుకంటే అది న్యూస్లో కూడా లేదు. ఎందుకు సార్? అంటే ఇది మన ఫోర్సెస్ ఫోకస్ చేయలేదా తపాస్ ఇంకా ఘాతక్ మీద చేసినంత? లేకపోతే అసలు ఇంకా ఇది డిఆర్డిఓనే ఎక్కువ న్యూస్లోకి తెలియదా? రీజన్ ఏమై ఉంటుంది సార్? అంటే మన డిఫెన్స్ రంగానికి సంబంధించి ప్రతిదీ వాళ్ళు ఏదో డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటో వాళ్ళ వెబ్సైట్స్లో ఉన్నాయి, అనౌన్స్ చేస్తున్నారు. మన రక్షణ మంత్రి కానీ లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన వ్యక్తులు కానీ ఇతరత్ర మంత్రులు కానీ వీళ్ళు వెళ్ళి దాన్ని ఉద్ఘాటన చేసి వస్తున్నారు. ప్రతిదీ ఉద్ఘాటన చేయాలని రూల్ లేదు. అవి లాంచ్ అవుతున్నాయి, మన ఫోర్సెస్ కొంటున్నాయి, ఎలాగో జరుగుతున్నాయి అవి. కానీ దీని అవేర్నెస్ మన సమాజంలో లేదు. అందుకనే ఈ యొక్క సోకాల్డ్ టాక్సిక్ అపోజిషన్ ఏదైతే ఉందో, అంటే అపోజిషన్ ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేశాన్ని అపోజ్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీ, బయట ఉన్న పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు. మన దేశంలో మన డిఫెన్స్ రంగానికి సంబంధించిన పురోగతిని కించపరుస్తూ మనకు ఏమీ రక్షణ సరిగా లేదు, మన సైనికుల్నే అక్కడ బార్డర్ మీద పీట్ రహే అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ ఇటువంటివన్నీ కూడా మనకు ప్రూఫ్ చూపించమని చెప్పడం, ఇటువంటివన్నీ మనకు చాలా జరిగినాయి గతంలో. అందుకని మనం ఇవన్నీ తీసుకొస్తున్నాం. మనం
ప్రయత్నం చేసి మనం తీసుకొస్తున్నాం, కానీ ప్రతిదీ వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఏం అస్త్రాలు ఉన్నాయి, మన దగ్గర శక్తి ఏమున్నది, మన శత్రువులకు తెలుసు. శత్రువుల దగ్గర ఏముంది మన సైనిక దళాలకి, మన ఇంటెలిజెన్స్ వర్గాలకి తెలుసు. కానీ కామన్ సాధారణ ప్రజానికానికి తెలిస్తే మనలో రక్షణకు సంబంధించి దేశం, మన ప్రభుత్వం, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇవన్నీ ఎలా కష్టపడి మనల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని తెలిస్తే వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది మనకి. అలాగే దీనికోసం త్యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళని గురించి తెలుసుకుంటే మనకున్నటువంటి స్వతంత్రం, మనం దాన్ని రెస్పాన్సిబుల్గా దాన్ని వాడుకుంటాం. మనం లేదంటే నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నా ఆలోచన నా ఇష్టం, నేను ఏమైనా చేయగలను, నన్ను ఎవడు ప్రశ్నిస్తాడు, నా అధికారం అన్నటువంటి భావజాలం నుంచి ఒక బాధ్యత గల పౌరుడిగా మనం ప్రవర్తించాలంటే మనం కష్టపడి మనం దీన్ని తెలుసుకోవాలి. అన్ని డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పాలి అని మనం అనుకోకర్లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు సమర్థవంతంగా చేయాలంటే వాళ్ళ వెనకాల మనం ఉండాలి. వాళ్ళని గౌరవించేటువంటి ప్రజలు ఇక్కడ ఉంటే వాళ్ళు ఇంకా ముందుగా వెళ్ళి మనల్ని ఇంకా అద్భుతంగా వాళ్ళు కాపాడగలరు. రైట్ సార్. మామూలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనం చూస్తూనే ఉంటాం, ఎన్నో చాలా పెద్ద పెద్ద జెట్స్ ఉంటాయి. తేజస్ కానివ్వండి, రఫేల్ కానివ్వండి, మిగ్ కానివ్వండి, మిరాజ్ కానివ్వండి. ఇవి మామూలుగా టేకాఫ్ అవుతాయి. కానీ టేకాఫ్ అవ్వని టైంలో వీటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తూ ఉంటారు. చాలా మటుకు వీటిని ఒక మాన్యువల్లీ ఒక మనిషి నడిపే వెహికల్లో తీసుకెళ్తారు. కానీ ఒక చిన్న సంస్థ, అది కూడా భారతీయ సంస్థ, ఒక టో టగ్, అటానమస్ టో టగ్ ద్వారా వాళ్ళు ఒక ఎక్విప్మెంట్ కనుక్కున్నారు. అది ఒక మనిషి అవసరం లేకుండా, నడపాల్సిన అవసరం లేకుండా అదే ఈ యుద్ధ విమానాల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తుంది. అసలు ఈ టోటగ్ అనేది ఏంటి, సంస్థ ఏంటి, దీనివల్ల ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్కి ఎలాంటి లాభం ఉందో గిరిధర్ గారి మాటలో తెలుసుకుందాం. సార్, పంచ తేజస్ అనే కంపెనీ అటానమస్ టోటగ్ సిస్టమ్ని కనుక్కుంది. అది తేజస్కే వాడారు వాళ్ళ టెస్టింగ్ కూడా. అది వాళ్ళు ఏదో వాళ్ళలో వాళ్ళు చేసుకోలేదు. అది తేజస్ అంటే అఫీషియల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్సే టెస్ట్ చేసింది. ఇది ఎలాంటి అచీవ్మెంట్ అనాలి సార్? అంటే మనకు ఫస్ట్ టగ్ వెహికల్స్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎయిర్ క్రాఫ్ట్స్కి ఒక ఇబ్బంది ఉంది. ముందుకు వెళ్ళగలవు కానీ రివర్స్ గేర్ వాడికి లేవు, లిటరల్ లేవని చెప్పాలి. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్కి పెడతారు కానీ చాలా కష్టం అది. ఎందుకంటే వెనకాల కనిపించదు. మిర్రర్స్ అవి పెట్టి నావిగేట్ చేసినా కానీ కూడా అంత సులభమైన విషయం కాదు. దాని మొత్తం ఇంజనీరింగ్, ఏవియానిక్స్ ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. వెనక్కి రావడం చాలా కష్టం వాడికి, లిటరల్గా ఇంపాసిబుల్ అని చెప్పాలి. వాటిని ఏదో ఒక చిన్న కార్ లాంటివి అని తోస్తాయి. దీని ఫ్రంట్ వీల్కి ఒక రాడ్ లాంటిది పెట్టి దీన్ని వెనక్కి తోస్తాయి. మన వాళ్ళు ప్రేక్షకులు ఎవరు ఫ్లైట్లో ట్రావెల్ చేసినా ఇది చూసి ఉండొచ్చు. అది ఫ్లైట్ని పుష్ చేసేటువంటి ఇది ఉంటుంది, దాన్ని టగ్ వెహికల్స్ అంటారు. అవి పుష్ చేస్తాయి. పుష్ చేసేటప్పుడు దాంట్లో స్ట్రైట్గా తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ తిప్పాలంటే ఇటు తిప్పుతారు, అటు తిప్పుతారు. దాన్ని ఒక పర్టికులర్ కక్షలో పెట్టి అప్పుడు దాన్ని తీసేస్తే ఇంకా ఎయిర్క్రాఫ్ట్ ముందుకు వెళ్ళడం ప్రయత్నం అది వెళ్ళిపోతుంటుంది. ఇది అన్ని ఎయిర్క్రాఫ్ట్స్కి కావాల్సింది, ఇంక్లూడింగ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఈ గతంలో మనకి ఏముండేదంటే మనకు మాన్యువల్గా ఉండేది. అంటే ఎవరో డ్రైవర్ కూర్చొని దాన్ని పుష్ చేసేవారు. అది చేస్తే కానీ ముందరకు వెళ్ళదు. అంటే మనం ఒక ఎయిర్క్రాఫ్ట్ని ఆపరేట్ చేయడానికి మనుషులు ఎంతమంది కావాలి, వాటిలో ఇది కూడా యాడ్ అవుతుంది. ఒక వ్యక్తిని పెట్టుకోవడానికి వీలేదు, అతను లీవ్ల మీద వెళ్తే ఏంటి, దానికి ఒక ప్రత్యామ్నాయం, ఇటువంటివన్నీ. కాబట్టి ఓవరాల్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు పంచతేజస్ అన్నవాళ్ళు ఇండిజినస్ ఎలక్ట్రానిక్ అటానమస్ టగ్ తయారు చేశారు. అంటే ఇండిజినస్ భారతదేశంలో తయారు చేసిన టెక్నాలజీ తోటి ఎలక్ట్రిక్ అటానమస్ టగ్ అంటే ఏంటి, అటానమస్ దానికి అదే నిర్ణయిస్తుంది. ఆ పారామీటర్స్ చూసుకొని ఎలక్ట్రిక్ పవర్ తోటి, అంటే మనిషి లేకుండా అదే వెళ్ళి తోసి దాన్ని ఏ లైన్ తీసుకెళ్ళాలో అది తీసుకెళ్ళి వదిలిపెడుతుంది. అది దాంతో మనుషుల యొక్క రిక్వైర్మెంట్ తక్కువ. మీ కంట్రోల్ రూమ్లో కూర్చొని వాళ్ళు చేయొచ్చు. ఎస్పెషలీ మనకు రిమోట్ ప్లేసెస్లో, ఏదో మనకు అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఏఎల్సీస్ ఉంటాయి, మనకు ఏఎల్జీస్ ఉంటాయి, నోవా ల్యాండింగ్ గ్రౌండ్, ఇటువంటి ప్రాంతాల్లో మనం ల్యాండ్ అయినప్పుడు అక్కడ అంత పెద్ద కంటింజెంట్ పెట్టలేం మనం. ఇంతమంది దానికి ఎయిర్ ఫోర్స్ రన్ చేయడానికి ఉండకపోవచ్చు. అక్కడ ఉన్న ఏదో రీఫ్యూలింగ్కి దానికి దీనికి ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కష్టం. అక్కడ టగ్గులు పెట్టాలంటే కూడా కష్టం. కాబట్టి అవి బహుశా వాటిని ఎలక్ట్రికల్ మెషిన్స్ చిన్న చిన్న మనం కనుక పెట్టగలిగితే అదే చూసుకుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈవెన్ వార్ టైంలో కూడా ఎక్కువగా శత్రు దేశాలు, ఎస్పెషల్లీ బాలాకోట్ లాంటి టైంలో మన ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన వాటిల మీదకే అటాక్ వచ్చారు. సో అలాంటి టైంలో ఇవి అయితే ఇంకా ఈజీగా ఉంటాయా సార్? అంటే కరెక్ట్. అంటే మనిషి ప్రమేయం లేకుండా దీన్ని పుష్ చేయొచ్చు. మనిషి ప్రమేయం ఉందంటే కనుక అంతమందిని మెయింటైన్ చేయాలి మనం. వాళ్ళకు
వసతి, రెసిడెన్స్, ఫుడ్, వాటర్ అన్నీ కూడా అవసరం కదా. ఇది మల్టీ టాస్కింగ్. ఎవరో ఎయిర్పోర్ట్ కంట్రోలర్ ఉంటారు, ఎవరైతే దీన్ని ల్యాండింగ్ టేక్ ఆఫ్కి పర్మిషన్ ఇస్తారో అతనే అక్కడ రిమోట్గా దాన్ని మొత్తం చేయొచ్చు. కాబట్టి తక్కువ మనుషులతోటి ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఒక ఎన్హాన్స్మెంట్ కింద మనం భావించాలి. గతంలో BEML, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, వాళ్ళు మన దేశంలో ఈ టగ్ ఇవన్నీ కూడా వెహికల్స్ ఇస్తున్నారు. కానీ దాంట్లో ఎవరో డ్రైవ్ చేసి తీసుకువెళ్తారు. కాకుండా ఎలక్ట్రిక్ ఆటోనమస్ వెహికల్ అనేది వీడు తయారు చేశారు. ప్రపంచంలో ఉన్నాయి, మనం ఇంపోర్ట్ చేసుకోవాలా, దాని బదులు మనమే ఇండిజినస్గా చేసుకోవాలా? ఇది మన సక్సెస్ స్టోరీ. పంచతేజస్ చేసింది చాలా సక్సెస్ స్టోరీ. చిన్న చిన్న అంశాలు డిఫెన్స్కి సంబంధించి, ఏదో పెద్ద పెద్ద రఫైల్స్ కొన్నామా, ఏదో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కొన్నామా, లేదా ఇంకేదో పెద్ద సబ్మెరీన్స్ కొన్నామా, ఆ విషయాలే డిఫెన్స్ కాదు. బోల్ట్, ఎలక్ట్రికల్ వైర్, బూట్స్, షూస్, కండద్దాలు ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ప్రతి అంశం మనం ఇండిజినైజ్ చేసుకుంటున్నాం. భారతదేశంలో తయారు చేసుకునే పరిస్థితి మనకి ఈరోజు వస్తుంది. పెయింట్ మనం డిఫెన్స్ రౌండర్లో చర్చించుకున్నాం. పెయింట్ కూడా ఇంపోర్ట్ చేసుకుని వాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతిదీ క్రమేపీ మనం దేశంలో తయారు చేసుకునే ఒక సంస్కృతి మనకు తయారైంది. అందుకని ఇది కూడా వీళ్ళు చేసేది చాలా చిన్న విషయం కావచ్చు, కానీ ఎంత కీలకమైందో అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్, పెద్ద పెద్ద సివిల్ ఏవియేషన్ లేనటువంటి ఎయిర్పోర్ట్స్, ఎస్పెషల్లీ అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్లో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి. ప్లస్ ఒక్కొక్కసారి మనకు ఎయిర్క్రాఫ్ట్లను పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. ఎందుకు? మనకు కొన్ని ప్రాంతాల్లో మనం ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మన నేషనల్ హైవే ప్రాజెక్ట్లో చాలా ప్రాంతాల్లో ఎయిర్క్రాఫ్ట్స్ ల్యాండ్ అవ్వడానికి వీలుగా మన హైవేస్ని పెట్టుకున్నాం. ఒకవేళ మన కనుక ఎయిర్పోర్ట్స్ని వాళ్ళ శత్రువులు బాంబ్ చేసి రన్వే కనుక ఛేదించారంటే ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ ఎక్కడ దిగుతాయి? హైవే మీద దిగచ్చు అవి. కాబట్టి హైవేని మనం హైవేలు చేసుకునేటప్పుడే కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా పెట్టుకున్నాం. సపోజ్ ఈ ఎలక్ట్రిక్ టగ్ కనుక మనం ఎయిర్క్రాఫ్ట్లో లోడ్ చేసి తీసుకెళ్ళామంటే అక్కడ దించి అదే ఎలక్ట్రికల్గా ఈవెన్ పైలటే దాన్ని చేయొచ్చు. పైలటే కూర్చొని రిమోట్గా చేస్తే అదే పుష్ బ్యాక్ చేస్తుంది, అదే టర్న్ చేస్తుందని చేయగలదు. కాబట్టి ఎన్నో విధాలుగా ఇది మనకు ఒక అద్భుతమైనటువంటి అసెట్ కింద మనం భావించాలి. ఎస్పెషలీ రిమోట్ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ లేని ప్రాంతాల్లో కూడా దీన్ని అద్భుతంగా మనం దీన్ని వాడుకోవచ్చు. ఆ టెక్నాలజీ ఒక ప్రైవేట్ రంగ సంస్థ, అది చిన్న సంస్థ, బెంగళూరు బేస్డ్ సంస్థ తీసుకురావడం చాలా అభినందనీయం. అంటే మనకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మన ఫోర్సెస్లో, ఎక్కడ మనం వేరే దేశాల మీద డిపెండ్ అయి ఉన్నాం, దీన్ని మనం ఎలా రీప్లేస్ చేయగలం అన్న ఒక ఎకో సిస్టమ్ తయారైంది. అది అద్భుతం. ఈరోజు 10 రావచ్చు, రేపు 100 రావచ్చు. క్రమేపీ మనం ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా చాలా అద్భుతంగా మన ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తున్న దాంట్లో ఇది ఒక మేజర్ సక్సెస్ స్టోరీ. కాబట్టి ఈ కంపెనీని అభినందిద్దాం. ఇంకా ఇటువంటివి చాలా ఆవిష్కరణలు చేసి వాళ్ళు భారతమాతకి సేవ చేస్తారని మనం వాళ్ళని కోరుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మా ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూశారు కదా, ఇది వాటి డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేషనల్ స్టెప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.